రెండో అమ్మాయి. ఒసేయ్ కనీసం ఆ గొంతైనా మార్చవే తల్లీ వినలేక చస్తున్నాం. మూడో అమ్మాయి. నో అదే వాయిస్‌తో మాట్లాడాలి. అంజలి. అట్లాగే అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. మూడో అమ్మాయి మనసులో. ఈ దెబ్బతో నీ పరువు కొంచెమైనా ఎవరి దగ్గరైనా పోతుంది. లేకపోతే ప్రతి ఎగ్జామ్‌లో నువ్వే ఫస్టొస్తావా? రూమ్ నుండి బయటికి వచ్చింది అంజలి. బయట ఒక తాతగారు పూలని పొరపాటున పడేశాడు. కిందకి వంగి వేయటానికి పాపం చాలా అవస్థలు పడుతున్నారు. ఇది మన అంజలి కంటపడింది. తర్వాత అంజలి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంది తాతా ఇది చూసుకోక్కర్లే అని చెప్పి పూలను తనే ఎత్తి వెళ్ళిపోయింది. తాతగారు మంచిదమ్మా అని చెప్పి మనసులో, నిన్న ఈ పాప బానే మాట్లాడింది కదా! ఇప్పుడేంటి ఇలా అంటోంది? ఏంటో అని అనుకుని వెళ్ళిపోయారు. ఆ రోజంతా అలానే మాట్లాడుతుంది. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా కొంతమంది నవ్వుకున్నారు. కొంతమంది అదే తన నేటివ్ లాంగ్వేజ్ అనుకున్నారు. కొంతమంది వెటకారం అనుకున్నారు. ఇది ఇలా ఉండగా పెళ్లి ఒక పక్క జరుగుతుంది. పక్కన ఇంకో స్టేజ్ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళని ఎంటర్‌టైన్ చేయడానికి కొంతమంది పిల్లలు, అలాగే అమ్మాయిలు డాన్స్ చేస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి అంజలిని తీసుకెళ్ళి కాదు లాక్కెళ్ళి డాన్స్ చేయించింది. అంజలి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఓణీలో చక్కగా 'డోలారే డోలారే' సాంగ్‌కి డాన్స్ ఏసింది. ఈ సాంగ్‌కి పర్ఫెక్ట్‌గా డాన్స్ చేస్తూ ఉంది. పైగా ఆ డాన్స్ తన కాస్ట్యూమ్స్‌కి బాగా సెట్ అయింది. సోమవారం రాత్రి 2కి బయలుదేరిన ట్రైన్ మంగళవారం మధ్యాహ్నం 1 రాజమండ్రికి చేరుకుంది. తరువాత అక్కడి నుండి బస్సులో ట్రావెల్ చేసి 2కి తాడేపల్లి చేరాడు అభి. రాగానే వివేక్‌ని పలకరించి తరువాత తన కాలేజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడి ట్రావెల్ చేసి అలసిపోవటం వల్ల రూమ్‌కి వెళ్ళి అలాగే బెడ్ మీద పడి పడుకున్నాడు. సాయంత్రం 7 గంటలకు అప్పటికే చీకటి పడింది. పైగా పెళ్లి కదా! ఆ మాత్రం హడావిడి ఉంటుంది కదా! ఆ గోలకి డిస్టర్బ్ అయి లేచాడు. నిద్ర మత్తులోనే తను వచ్చింది పెళ్ళికి అని మర్చిపోయి. అభి ఏంట్రా ఆ గోల? అప్పుడు అక్కడ ఒక అబ్బాయి మాత్రమే ఉన్నాడు. అప్పుడే ఫోన్ మాట్లాడి కట్ చేశాడు. అభి మాటకు అభి వైపుకు తిరిగి రేయ్ ఎంతసేపురా నువ్వు? పెళ్ళికి వచ్చావా లేదా పడుకోవడానికి వచ్చావా? అప్పుడు గుర్తొచ్చింది తను పెళ్ళికి వచ్చిన విషయం. అభి ఓ మర్చిపోయాన్రా. ఇప్పుడే రెడీ వస్తా. నవీన్ తర్వాత వెళ్ళొచ్చు గాని ఒకసారి బయటికి రా. అక్కడ అమ్మాయిలందరూ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. అభి ఆపరా ఆ పాటలే నన్ను డిస్టర్బ్ చేశాయి. నవీన్ అభి అది కాదురా అక్కడ రెడ్ అండ్ వైట్ కలర్‌లో ఓణీ వేసుకొని ఉంది ఒక అమ్మాయి. చాలా బాగుందిరా అండ్ బాగా డాన్స్ చేస్తుంది కూడా. అభి మంచిది వెళ్ళు. వెళ్ళి ఆ అమ్మాయికి సైట్ కొట్టుకో. నేను ఫ్రెష్ అవ్వి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నవీన్ వీడికి చెప్పాను చూడు నా కర్మ అనుకుని వెళ్ళిపోయాడు. కాసేపయ్యాక ఫ్రెష్ అయి తన ఫ్రెండ్స్ ఎక్కడున్నారో చూస్తున్నాడు. అప్పటికే వివేక్ మరియు పెళ్లికూతురు పెళ్లి మండపం దగ్గర తమ చేయాల్సిన పని చేస్తున్నారు. అక్కడంతా చాలా హడావిడిగా ఉంటుంది. అభి అందరి కోసం వెతుకుతూ చూసుకోకుండా తలంబ్రాల పళ్ళెంతో పరుగులాంటి నడకతో వెళ్తున్న అమ్మాయిని గుద్దేశాడు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మీద పడాల్సిన తలంబ్రాలు కాస్త వాళ్ళ మీద పడి నేలకంటాయి. ఆ అమ్మాయి కోపంగా అభి వైపు చూస్తుంది. ఇవేమీ పట్టించుకొని అభి జుట్టు చెరుపుకుంటూ సారీ అని కనీసం మొహం వంక చూడకుండా చెప్పాడు. ఆ అమ్మాయి ఏంట్రా సారీ? ఏమనుకుంటున్నావు హా? అని చెప్పింది పల్లెటూరు లాంగ్వేజ్‌లో. ఈ పాటికి మీకు అర్థమై ఉండాలే. హలో! ఇక్కడ నాదెంత తప్పుందో నీది కూడా ఉంది. పోనీలే పాపం సారీ చెప్తే నా మీద అరుస్తావా? అంజలి ఆహా! ఎట్టెట్టా? నాది తప్పా? ఇవి ఎటో తెలుసా? తలంబరాలు. నేను చేసిన హడావిడికి అందరూ అడ్డులేస్తుంటే నువ్వేమో అడ్డగాడిదలా అడ్డదిడ్డంగా వచ్చి ఇవి నేలపాలు చేశావు. అభి హౌ డేర్ యూ? నన్నే తిడతావా? అంజలి ఇంకాసేపు ఈడనే ఉన్నావంటే కొడతా కూడా. అభి ఆర్ యూ మ్యాడ్? అని
ఇంకోటి ఏదో అనేలోపు నవీన్ రే అభి అని అరిచాడు. అదే టైంలో అంజలిని కూడా ఒక ఆవిడ పిలవటంతో అభిని తిట్టకుండా వెళ్ళిపోయింది. అభి నవీన్ వైపు చూసి తర్వాత అంజలి వైపు చూసేటప్పుడు వెళ్ళటం చూస్తాడు. అభి నన్ను వెళ్ళమని చెప్పి అది ముందు పారిపోయింది ఈడియట్. దీని పని తర్వాత చెప్తా. అంజలిని పిలిచిన ఆవిడ తలంబ్రాలు పడిపోయాయి అని తెలిసిన అంజలిని మందలించారు. ఏమ్మా చూసుకోక్కర్లేదా? త్వరగా కలపడానికి ఇవి అక్షింతలు కావు, తలంబరాలు. అయినా నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇంకా టైం ఉంది కాబట్టి అవి నేనే చేస్తాను, నువ్వు వెళ్ళు అని కొంచెం కోప్పడి వెళ్ళిపోయింది. అంజలి దీనంతటికి కారణం వాడే అనుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అభి నవీన్ పిలవటంతో అతని దగ్గరికి వెళ్ళి ఏరా ఎక్కడున్నావురా, ఎంతసేపు వెతకాలి అని కొంచెం విసుగు చూపించాడు. నవీన్ ఏమైందిరా, అక్కడే ఉన్నా, అందరం పద అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ ఉండటంతో కాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో నవీన్ అవును అభి, ఏంటిందాక ఆ అమ్మాయితో గొడవ? అభి మళ్ళీ చిరాకుగా ఫేస్ పెట్టి ఏం లేదురా, ఆ మెంటల్ తను గుద్దేసి నేను సారీ చెప్తే మళ్ళీ నన్నే అంటుంది, తనే గొడవ స్టార్ట్ చేసింది. నవీన్ నవ్వుతూ వదిలేయరా, ఇందాక నేను అన్న అమ్మాయి తనే, షీఈస్ సచ్ ఎ క్రేజీ గర్ల్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అభి అంత క్రేజీ ఏం చేసింది ఏంటి? నవీన్ నిన్న వివేక్ రాధిక మాట్లాడుతుంటే అసలేం జరిగిందంటే వివేక్ రాధి ఫోన్లో తప్ప నేరుగా ఎప్పుడు మాట్లాడుకోలేదు. పెళ్లి చూపులకు కూడా తను రాలేదు. కాబట్టి వివేక్ రాధికతో మాట్లాడాలి అని చెప్పటంతో రాధిక ఉన్న గదిలోకి వివేక్ని పంపించారు. రాధి గదిలో బాల్కనీలో ఉంది, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని ఆపోజిట్గా చైర్స్ని అరేంజ్ చేశారు. రాధికకి సిగ్గు ఎక్కువ కాబట్టి తలదించుకునే ఉంది. వివేక్కి ఆతృత ఎక్కువ కాబట్టి మాట్లాడకుండా ఉండలేకపోయాడు. వివేక్ తన అలవాట్లు ఇష్టాలు చెప్తున్నాడు. రాధిక అవి వింటూ ఊ కొడుతుంది. వివేక్ మాట్లాడుతూనే పక్కన గోడ మీద చేయి వేసి అలా రాధిక దగ్గరకంటూ వచ్చి తన చెయ్యిని పట్టుకునే లోపల దడేల్మని సౌండ్ వచ్చి కంగారుగా అటువైపు చూశారు. డోర్ దగ్గర అంజలి, అలాగే తనతో పాటు 2 అమ్మాయిలున్నారు. వాళ్ళను చూసి వివేక్ ఛ అనుకున్నాడు. అది విన్న రాధిక నవ్వుకుంది. అంజలి వాళ్ళ కోసం ట్రే మీద 2 గ్లాసెస్ రస్నా పెట్టి తెచ్చింది. రాధిక మెల్లగా అంజలి వంక చూస్తూ చెవిలో నీకు తలుపు కొట్టి రావటం తెలీదా? రాధి సర్లే అని మళ్ళీ తలదించేసుకుంది. అంజలి నమస్తే బావగారు అని అతి వినయం ప్రదర్శించింది. వివేక్ నమస్తే. అంజలి డిస్టర్బ్ చేశానా బావగారు? వివేక్ మనసులో చేశాక అడగడం దేనికి, పైకి మాత్రం అబ్బే అదేం లేదు మర్దల్. అంజలి అయితే పర్లేదు తీసుకోండి బావగారు. వివేక్ నాకు కూల్ డ్రింక్స్ అలవాట్లేదు. అంజలి అయ్యో ఇది రస్నా బావగారు, తాగండి. వివేక్ నాకు ఇది కూడా అలవాట్లేదండి. అంజలి ఓహో ఇవి అలవాట్లేవంటే అవి అలవాట్లున్నాయా బావగారు? బావగారు. వివేక్ వామ్మో ఇదేంటి లేనిపోని డౌట్లు పెట్టేలా ఉంది, ఏదో తాగేస్తే పోయేదేముంది అనుకుని పైకి ఇటు ఇవ్వండి అని అన్నాడు. అంజలి ఒక గ్లాస్ చేతికిచ్చింది. రాధికకు ఇవ్వలేదు, తను అడగలేదు. వివేక్ రాధికను చూస్తూ ఒక సిప్ వేశాడు. తీపి తక్కువైందండి అని చెప్తాడు. అంజలి అవునా, ఒకసారి ఇటు ఇవ్వండి బావగారు అని గ్లాస్ తీసుకుంది. ఈలోగా వివేక్కి మెసేజ్ వస్తే చూస్తున్నాడు. అంజలి గ్లాస్ తీసుకుని ఒక రౌండ్ తిరిగి రాధిక దగ్గరకు వచ్చి చిన్నగా రాధి ఎవరికి తక్కువ కానిది బావగారికి షుగర్ తక్కువైందంట, ఒకసారి నువ్వు తాగివ్వు అని గ్లాస్ చేతిలో పెట్టింది. అంజలి చెప్పిన దానికి కొంచెం సిగ్గుపడి ఒక సిప్ వేసింది. షుగర్ సరిపోయింది వివేక్ కావాలని అలా అన్నాడు అనుకుని మళ్ళీ బ్లష్ అవ్వి గ్లాస్ అంజలి చేతికి ఇచ్చింది. మళ్ళీ అంజలి ఒక రౌండ్ తిరిగి వివేక్కి గ్లాస్ ఇస్తుంది. పాపం ఇప్పటిదాకా ఫోన్ వంక చూస్తున్నాడు.
గ్లాస్ ఇవ్వటంతో మళ్ళీ సిప్ చేసి ఇంకా చెప్పగానే ఉందండి అని అన్నాడు. అప్పుడు తలెత్తింది రాధి. వివేక్ని కోపంగా చూస్తుంది. అంజలి, అవునా బావగారు, సర్లేండి, ఇంకో గ్లాస్ ఇస్తున్నా తీసుకోండి అని చెప్పి ఇంకో గ్లాస్ ఇస్తుంది. వివేక్, ఓకే, ఇది బాగానే ఉందండి అని అన్నాడు. అంజలి, సరే బావగారు, ఇంకా మేము వెళ్తాం అని చెప్పి వెనుతిరిగింది. వివేక్, మంచిదండి అని చెప్పి రాధిక వైపు చూశాడు. అప్పటికే రాధి వివేక్ వైపు తినేసేలా చూస్తుంది. వివేక్ మనసులో ఇదేంటి ఇలా చూస్తుంది, దీనికి ఇవ్వలేదనా పైకి? ఏంటి రాధి అలా చూస్తున్నావు, తాగుతావా అని గ్లాస్ ఇస్తాడు. రాధి ఆ గ్లాస్ తీసుకోకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వివేక్ అమాయకంగా చూస్తాడు. పాపం మార్నింగ్ దాకా వివేక్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నో రిప్లై. తర్వాత అంజలి అటు రాధిక ఇటు వివేక్కి నిజం చెప్పేసింది. సారీ చెప్పి సరదాగా చేశాను అని చెప్పింది అని చెప్పడం ముగించాడు నవీన్. నవీన్ చెప్పిన దానికి అందరూ నవ్వుతుంటే అభి మాత్రం దీన్ని క్రేజ్ అంటారా అని అన్నాడు. నవీన్, మరేమంటారు? అభి, పైత్యం అంటారు. నవీన్, నువ్వు మారవురా అభి, తెలుసు కదా. ఇంతలో అక్కడికి అంజలి తన ఫ్రెండ్స్తో అందరికీ ట్రే మీద రసనాలు పెట్టి తీసుకొచ్చింది. అక్కడ అభిని చూసి చిరాకుగా ఫేస్ పెట్టి అభిని దాటుకుని వెనుక ఉన్న వాళ్లకు ఇచ్చింది. అభి కూడా సేమ్ అంజలిని చూసి విరక్తిగా ఫేస్ పెట్టాడు. అభి ఇందాక జరిగింది గుర్తొచ్చి రివెంజ్ తీర్చుకుందామని అనుకుంటాడు. వెనక అంజలి అందరికీ పంచి అభి వైపు వచ్చి దాటుతుండగా అభి ఫోన్ చూసుకుంటూ లేచి ట్రే తన మీద ఒలగబోసాడు. జస్ట్ మిస్, అంతే. తన మీద పడుతుండగా ట్రేని కొంచెం వెనక్కి జంప్ చేసింది. అభి మనసులో జస్ట్ మిస్ అయ్యిందే, సర్లే నెక్స్ట్ టైం చూసుకుందాం అనుకొని పైకి ఏం ఎరగనట్టు సారీ చెప్పి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అభి ఇదంతా కావాలనే చేశాడు అని అర్థమైన అంజలి కోపంగా చూస్తుంది. కానీ తనతో ఇక్కడ గొడవ పట్టడం మంచిది కాదని అనుకుంటూ ఏ రివెంజ్ ప్లాన్ చేయలేదు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.